తెలంగాణ రైతులకు ప్రభుత్వం చెప్పింది జనవరి 26 నుంచి ఇందిరమ్మ భరోసాను చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దాదాపుగా 10 లక్షల మందికి భరోసాను ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏడాదికి 2 విడతల్లో 12,000 రూపాయలు జమ చేసేందుకు ప్రభుత్వం ఆ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. 29 లక్షల మంది జాబ్ కార్డుదారులకు భూమి లేదు. చాలా మంది ఏడాదిలో 1 నుంచి 10 రోజులు మాత్రమే పనిచేసిన వారు ఉన్నారంటూ కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. 20 రోజుల ప్రామాణికంతో 10 లక్షల మంది ఉన్నట్లు గుర్తించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో జనవరి 26 నుంచి రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి అంశాలను పరిశీలిస్తోంది, ఎటువంటి అంశాలను పరిశీలించి పరిగణలోకి తీసుకొని ఈ రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ఇంప్లిమెంట్ చేయబోతోంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, జనవరి 26 నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలను పరిశీలిస్తోంది, ఎవరెవరిని పరిగణలోకి తీసుకుంటోంది, ఎవరెవరికి లబ్ధిదారులుగా గుర్తించిన పరిస్థితి ఉంది? ఎగ్జాక్ట్లీ, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఆత్మీయ భరోసా సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం అర్హులనే ఎంపిక చేయాలి అనేటువంటిది ఇప్పటికే సూత్రప్రాయ నిర్ణయం తీసుకోవడం పోయింది. ఎందుకంటే స్కీమ్ పైన ప్రభుత్వం తీసుకున్నటువంటి స్కీమ్ పైన కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు అంటూ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఉపాధి కూలీలకు భరోసా కల్పించాలి, ఎవరైతే భూమి లేని వారి కూలీలకి అనేటువంటి దానిపైనే దృష్టి పెట్టింది. దీనిపైన సీతక్క కూడా మంత్రి నిన్న మాట్లాడారు. దేశంలో ఇంత ముందుకు ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయని విధంగా మొదటిసారి రైతు కూలీలకు 12,000 రూపాయలు 2 విడతల్లో ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకోవడం జరిగింది. దానికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేటువంటి స్కీమ్ ని పేరు ప్రకటన చేయడం జరిగింది. 26వ తారీఖు రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజు నుంచి స్కీమ్ ని అమలు చేస్తామంటూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరికైతే భూమి లేకుండా వ్యవసాయానికి సంబంధించినటువంటి కూలీలకు వెళ్తారో ఆ పథకానికి సంబంధించినటువంటి విషయంలో కనీసం 20 రోజులు కూలీలుగా పనిచేసినటువంటి కార్డు, ఉపాధి హామీ సంబంధించినటువంటి కార్డు ఉండి అందులో ఎంట్రీ చేయించుకొని 20 రోజులు మినిమం గా పనిచేసినటువంటి వారు దీనికి అర్హులవుతారు. మొదటి విడతగా వారందరికీ 6,000 రూపాయలు, తర్వాతి సెకండ్ ఫేజ్ లో మరొక 6,000, అంటే సంవత్సరం లోపలనే 12,000 వారి అకౌంట్ లో డైరెక్ట్ గా బెనిఫిట్ కింద వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక యూనిట్ గా తీసుకోవడం జరిగింది. ఇదంతా యూనిట్ ఒక కుటుంబానికి సంబంధించి యూనిట్ తీసుకుంటున్నారు. అంటే ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఈ సహాయాన్ని అందించనున్నారు, ఆర్థిక సహాయాన్ని.